హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను సులభమైన పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. క్రాస్ కటింగ్ అంటే అందరికీ తెలుస్తుంది, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం సులభమైన పద్ధతిలో నార్మల్ కటింగ్ ఎలా చేయాలి, నార్మల్ కటింగ్ నా పద్ధతిలో ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ ఇంకా మీకు చూపిస్తాను. సో ఈరోజు నేను నార్మల్ కటింగ్ ఎలా చేయాలి అనే వాళ్ళకి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కటింగ్ అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ పీస్ తీసుకున్నాను. సో ఈ పీస్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం పొడవు ఎక్కడుందో దాన్ని చూసి ఇలా మలిపేసేయాలి. ఇలా మలిపేసి ఇలా స్ట్రైట్గా వచ్చాయో లేదో ముందు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూసుకున్న తర్వాత మీరు టేప్తో ఈజీగా ఉంటుంది అనుకుంటే టేప్తో కొలతలు తీసుకోవచ్చు, లేదంటే మీ బ్లౌజుతో కూడా కటింగ్ ఈ కొలతలు అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను బ్లౌజ్తోనే చూపిస్తున్నాను, మీకు మళ్ళీ ఇబ్బంది అవ్వద్దని. సో ఇలా ఈ బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకొని మనం ఇక్కడ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పట్టుకొని ఇలా చూస్తుండండి. ఇలా ఇక్కడ ఒక గుర్తు పెట్టండి. సో నేను పెట్టాను కదా ఇలా. సో ఇప్పుడు పొడవు తీసుకున్నాము ఫ్రెండ్స్. ఇలా పట్టుకోవాలి. ఇక్కడ భుజం దగ్గర, షోల్డర్ దగ్గర ఇట్లా పట్టుకొని ఇలా పట్టేసుకోవాలి. కొంచెం మనకు కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టేసి కుడుతూ. సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఓన్లీ ఇది కట్ చేసుకోవాలి. ఇలా మీరు కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్లో ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ ఒకేసారి కట్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ బ్యాక్ వేరువేరుగా కట్ చేసుకోవడం కంటే ఈజీగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ పద్ధతిలో అయితే కొంచెం ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నార్మల్ కటింగ్ ఇది, క్రాస్ కటింగ్ అయితే కాదు. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది నేను ఇలా తీస్తున్నాను. ఇలా తీసిన తర్వాత సో మనకి ఈ బ్లౌజ్ అనేది ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. పీస్ ఇలా వేసుకొని చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఇలా మలిపేయాలి దీన్ని. బ్యాక్ ఏమో కొంచెం పొడవుగా ఉండాలి, ఫ్రంట్ ఏమో ఇలా కొంచెం పైకి ఉండాలి. సో మనం కావాలనుకుంటే బ్లౌజ్తో కూడా మెజర్మెంట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్తో కూడా చూసుకొని మలుపుకోవచ్చు. ఇట్లా మనకి ఎంత అయితే కావాలో అంతే తీసుకోవాలి. సో ఇలా పెట్టాలి. కొంచెం 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోతే చూడండి ఇంత వచ్చేసింది. ఇది మలిపేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ ఎలాగో కిందికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం క్రాస్ బెల్ట్ కట్ చేస్తాం కాబట్టి ఇదంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కిందకు ఉండాలి ఫ్రెండ్స్. ఇది
ఇలా చూసుకోవాలి ముందు ఇలా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సరి చేస్తాను. చూడండి ఇంతే, కొంచెం స్టిచ్చింగ్ వదిలేసి ఇక్కడ కొంచెం పొడవు ఎంత ఉన్నా పర్లేదు, 14-15 కూడా పెట్టుకోవచ్చు. ఇంకో నేను ఇలా ఎంత 14 పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు దీన్ని బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఫ్రెండ్స్, ఇదేమో ఫ్రంట్. ముందు బ్యాక్ కటింగ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4.5 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ 4.5 తీసుకుంటున్నాను నేను. మీకు నచ్చినంత తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. మీ బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా ఉందో మీరు అంతా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్ గీత పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ది ఇలా చూసుకుందాం. ఇప్పుడు వెనకాలది ఇక్కడ పెట్టేసాను గుర్తు. సో ఒకేసారి మనం ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకుంటాం కాబట్టి మనము ఫ్రంట్ కూడా మళ్ళీ గుర్తు పెట్టేసేసుకుందాం. ఇక్కడ మన బ్లౌజ్ అనేది ఇట్లా పెట్టేసుకొని ఇలా 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 పెట్టేసి ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సో బ్యాక్ మనకు వచ్చేసి ఇంత వచ్చేసింది. 2 ఇంచెస్ని ఇలా తీసుకోవాలి. ముందు మనకి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలా తీసుకొని 1/2 ఇంచ్ కొంచెం ఇంత తీసుకొని రౌండ్ షేప్ని ఇలా వేసుకోవాలి అంతే. ఇలా రౌండ్ షేప్ని ఇలా వేసుకుంటే మనకి కటింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు మనకి షోల్డర్ ఇక్కడ, సో దీన్ని మనము 3 ఇంచెస్ అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టిచెస్కి కూడా వెళ్ళిపోతుంది కదా, మనకి 3 ఇంచెస్ తీసుకుందాం. చూడండి 3 ఇంచెస్, ఇక్కడ 6. కొంచెం లావుగా ఉన్నవాళ్ళు 6.5 తీసుకోవచ్చు. కొంచెం ఇంకా తక్కువగా కావాలనుకున్న వాళ్ళు, కొంచెం బక్కగా ఉన్న వాళ్ళని కూడా 6 తీసుకోవచ్చు. దేనికైనా వర్తిస్తుంది, ఎవరికైనా 6.5 కూడా తీసుకోవచ్చు మనము. చూడండి ఫ్రెండ్స్, నేను బ్లౌజ్తో చూపిస్తాను. ఇది ఉంది కదా, హుక్స్ పట్టి నుంచి ఇలా పట్టేసుకొని మనం ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రైట్గా వచ్చేసింది నాకు, ఎక్కువ తక్కువ అనేది లేకుండా కొంచెం స్ట్రైట్గా వచ్చేసింది. మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి పీస్ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఇక్కడ 6.5 తీసుకున్నాం కదా, స్ట్రైట్గా ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా అంటే మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది రిస్క్ లేకుండా. చూసారు,
ఇప్పుడు మనకి అన్నీ వచ్చేసాయి. ఇక్కడ క్రాస్ బెల్ట్ తీసుకోవాలి మనం. ఇది చూడండి, బ్లౌజ్లో క్రాస్ బెల్ట్ ఉక్స్ పట్టి అనేది ఇక్కడ పట్టుకోవాలి మనం. ఇక్కడ ఇలా గుర్తు పెట్టేసాం కదా, ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఇది ఎంత ఉంది అనేది ఇక్కడ చూసుకోవాలి. చూసారుగా, ఇక్కడ సో ఇక్కడ పెడుతున్నాను నేను. ఇప్పుడు మనం కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ముందు క్రాస్ బెల్ట్ కట్ చేస్తాను. ఇలా కొంచెం తిప్పేసి స్ట్రైట్గా తిప్పాలి ఇలా. సో చాలా నార్మల్ ఈజీ కటింగ్ ఫ్రెండ్స్. ఇది చూస్తేనే తెలిసిపోతుంది. ఇలా మనం తీసుకున్నాం కదా, ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇలా ఇలా ఇంతవరకు వెళ్ళిపోయాం కదా, ఇక్కడ వదిలేసేయండి. ఇలా అనుకొని మళ్ళీ ఇది స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఇటు ఒకేసారి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇది ఇక్కడ కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసి విడివిడిగా అయినా స్టిచెస్ చేసుకోవచ్చు, లేదంటే టోటల్గా ఇలాగే అయినా మనం స్టిచెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం స్టిచెస్ ఇలా కట్ చేసుకొని స్టిచెస్ చేసుకోవడం కూడా బాగుంటుంది. సో చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి లోచంక కావాలి కాబట్టి కొంచెం ఇది కట్ చేసుకుంటాం. ఓన్లీ మీరు బ్యాక్ అయితే కట్ చేయకండి, ఇలా ఫ్రంట్ మాత్రమే కట్ చేయాలి మనకి లోచంక కోసం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు మనకి బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ కూడా వచ్చేసింది. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న బెల్ట్ పట్టి కావాలి. చూడండి, ఇక్కడున్న ఈ బెల్ట్ పట్టి మనకు కావాలి. సో మనం ఇప్పుడు బెల్ట్ పట్టి కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు మిగిలిన ఈ దీంతోనే ఇలా తీసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ 3 రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ 3 అండ్ ఇక్కడ 2.5. చూడండి, 2.5. సో ఇలా పెట్టుకొని చూడండి, ఇది బెల్ట్ పట్టి వచ్చేసి 2 పీసెస్ 2 సైడ్స్ వచ్చేసాయి. సో చూడండి, ఇది బెల్ట్ పట్టి. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి తీసుకోవాలి ఫ్రెండ్స్. మనము హ్యాండ్స్కి వచ్చేసి ఈ పీస్ మనకు మిగిలిపోయింది కాబట్టి సో మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం.
ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేయండి. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ తీసుకోండి ఫ్రెండ్స్. బ్లౌజ్తో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మనకి ఇక్కడ పొడవు ఎంత ఉంది, నాకు ఇంతే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి, కొంచెం పెద్దగా తీసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఇంత, సో కొంచెం ఇంత, మీరు ఎంత సైజ్ అయినా తీసుకోవచ్చు. పొడవు ఎక్కువ కావాలన్నా, ఇంకా తక్కువ కావాలన్నా ఇంతైనా మీకు ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ బ్లౌజ్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేస్తాం. ఇక్కడ లో చంక లాగా మనకి ఫ్రంట్ లో చంక కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ లో చంక లాగా ఇలా రావాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనకి స్టిచెస్ చేసేటప్పుడు ఇంకా కొంచెం బట్ట ఇక్కడ పడుతుంది ఫ్రెండ్స్ మనకి, దాన్ని కూడా మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం. కాకపోతే ఎక్కువ ఏం పట్టదు ఫ్రెండ్స్, మనకి కొంచెం ఇలా ఉంది కదా. ఇలా తీసుకొని కొంచెం బట్ట ఎలాగైనా పడుతుంది మనకి. సో ఇలా ఇక్కడ వి షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా వి షేప్లో కట్ చేసుకొని ఇక్కడ బట్ట యాడ్ చేసుకొని తర్వాత మీరు హ్యాండ్స్ కుట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి పీస్ మీరు ఇంకోటి కట్ చేసుకోవాలి. ఇది చూడండి, మనం ఇక్కడ కట్ చేసాం కదా, ఇది మనకి హ్యాండ్ అన్నమాట. హ్యాండ్ అయితే ఇది ఇక్కడ మనం పీస్ తీసుకున్నాం కదా, ఈ పీస్ అనేది చూడండి ఇలా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. ఇలా స్టిచెస్ చేసేసి దీని బ్లౌజ్ హ్యాండ్ కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 సైడ్స్ 2 హ్యాండ్స్కి 2 పీసెస్ ఇంకా 4 పీసెస్ పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు అన్నీ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్. చూడండి, హ్యాండ్స్ వచ్చేసింది, బెల్ట్ పట్టీ వచ్చేసింది, ఫ్రంట్ వచ్చేసింది అండ్ బ్యాక్ వచ్చేసింది. మనకి పైపింగ్ కావాలనుకుంటే దీంట్లో నుంచే తీసుకోవాలి ఫ్రెండ్స్. మనము దీంట్లో నుంచి బట్ట తీసుకొని కొంచెం పైపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కటింగ్ మీకు ఒకేసారి అన్నీ కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా కామెంట్స్ ఉంటే ప్లీజ్ తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.